అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు నన్ను చాలా బాగా ఆదరించారు. అలాగే యూట్యూబ్‌లో కూడా మన జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ కూడా మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను చెప్పే స్టోరీలన్నీ మన చుట్టుపక్కల జరిగేవే. నాతో కాల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ మీ అందరికీ తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో మన అకౌంట్ దిరేహరే అని ఉంటుంది. ఆ అకౌంట్‌కి మెసేజ్ పెట్టండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీ మాటల్లో మీ జీవితంలో ఏం జరిగిందో, మీ లైఫ్‌లో జరిగింది వేరే వాళ్ళ జీవితంలో జరగకూడదని మీరు అనుకుంటారు కాబట్టి రండి, మాట్లాడండి. మీకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని మనం ప్రయత్నిద్దాం. ఈరోజు స్టోరీ ఏంటంటే, ఆయన ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నారు. పిఎఫ్లు అన్నీ కట్ అయ్యి దాదాపు 28,000 దాకా వస్తుందంట శాలరీ. అయితే ఈ జాబ్ కూడా రీసెంట్గానే వచ్చింది. అసలు ఏం జరిగిందంటే, మనోడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మనోడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు రిలేషన్ కూడా చాలా హ్యాపీగా జరుగుతుంది. ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ చదివితే బాగుంటుంది, ప్రతిదీ మనోడిని అడిగింది. మనోడు నువ్వు ఇలా చేయమ్మా, ఇక్కడ చదువుకో బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, అన్ని రకాల మనం కూడా బాగుంటాం అని చెప్పాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ అబ్బాయి చెప్పినట్టు ప్రతిదీ పాటించేది, మంచిగా ఉండేవారు ఇద్దరు కూడా. వీళ్ళిద్దరితో ఒక ఊరే. వీళ్ళ ఊర్లో వీళ్ళు ఎక్కడైనా తిరిగితే, ఎక్కడైనా కనబడితే వేరే రకాలుగా పుకార్లు పుట్టిస్తారని చెప్పేసి వీళ్ళ ఊర్లో కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ తిరిగేవారు. సినిమాలకి, బీచ్లకి, ఎక్కడ పడితే అక్కడ తిరిగేవారు. అయితే ఈ అమ్మాయి ఎప్పుడైతే డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిందో, అమ్మాయి కొంతమందిని ఫ్రెండ్స్ చేసుకుంది. ఆ ఫ్రెండ్స్ ఏమనేవారంటే, ఆ అబ్బాయి ఏంటి నీకు అసలు టైం ఇవ్వట్లేదు, అటువంటి నువ్వు లవ్ చేయడం ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు, ఆడెలా ఉన్నాడు, ఇటువంటి మాటలు చెప్పేవారంట ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత ఒక 6 నెలలకు చాలా మంచిగా ఉండేవారంట ఇద్దరు. తర్వాత ఫోన్లు మాట్లాడడం తగ్గించి, కలవడం తగ్గించి, మనవాడికి ఒక చెల్లి ఉన్నారు. ఆ చెల్లికి పెళ్లి చేయాలి, ఇంట్లో తల్లిదండ్రులేమో పెద్దలు అయ్యారు, వాళ్ళని చూసుకోవాలి అంటే అబ్బాయి అనేసరికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. ఈ టెన్షన్లు వీటిలన్నిటి మీద పడిపోవడం వల్ల మనోడు ఆ అమ్మాయి టైం ఇవ్వడం కొద్ది తగ్గించాడు. ఈ టైంలో ఆ అమ్మాయి పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఏం చేశారు, వేరే వాడిని పరిచయం చేశారు. ఆ పరిచయం కాస్త మాటల తర్వాత బయటికి వెళ్ళడాల తర్వాత సినిమాలకి, పబ్బులకి, ఇలా జరిగింది. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా, నా కళ్ళ ముందరే వాళ్ళిద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఓయో రూమ్ నుంచి బయటకు వచ్చారు. చూసి తట్టుకోలేక నేను అక్కడే చచ్చిపోయాను. కానీ ఎందుకు బతుకున్నానంటే, మా అమ్మ నాన్న కోసం, మా చెల్లి కోసం నేను బతుకున్నాను. అప్పటి నుంచి నేను బ్రతుకున్నాను అంతే, కానీ ప్రాణం లేదు. కానీ ఒక అబ్బాయి జీవితంలోకి వచ్చి వాడికున్న ఆలోచనలు, వాడికున్న గోల్స్ అన్నీ మార్చి ఆ అమ్మాయే ప్రపంచం అన్నట్టు చేసి ఈ రోజున ఎందుకన్నా ఇలా మోసం చేస్తారు, నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. అందుకే దయచేసి అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాలేజీలకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నారనుకో అది బయట పెట్టకండి. ఒకరిని చూసి ఓర్చలేరు జనం. కరెక్ట్గా చెప్పాలంటే, కానీ మీకు క్లారిటీ చెప్పాలంటే, అబ్బాయిలు ఉన్నారు, ఒరే బావ నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టరా, ఇలాగా అని చెప్పేసి చెప్తారు. ఆ అమ్మాయి మంచి క్యారెక్టర్ అయితే మంచిది, చెడ్డదైతే చెడ్డదని ఓపెన్గా చెప్పుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు. ఒకవేళ మీరు మీ పార్ట్నర్తో హ్యాపీగా ఉంటే, కొంతమంది చూసి తట్టుకోలేని అమ్మాయిలు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని ఎలా విడగొట్టారు, వీళ్ళు హ్యాపీగా ఉంటే నేను చూడలేకపోతున్నాను అని సహించుకోలేరు లోపల. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మాయ మాటలు చెప్పి మీ చుట్టూ లేనిపోని క్రియేట్ చేసి వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని చెప్పి మీ రిలేషన్షిప్ని నాశనం చేస్తారు. అవునా కదా? నిజం చెప్పండి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో రాయండి. ఈరోజు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదన్నా. మా చెల్లికి మంచి సంబంధాలు వస్తున్నాయి, కానీ పెళ్లి చేయడానికి నా దగ్గర అంత డబ్బు లేదు. నాకు వచ్చే 25,000 ఎంతో, అందులో సగం పైన ఇంట్లో ఇచ్చేవాడిని, కొన్ని నా అవసరాలకు ఉంచుకునేవాడిని. అప్పుడప్పుడు ఏదైనా కావాలంటే అమ్మాయిని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఖర్చు పెట్టడం, లేదంటే ఏదైనా చిన్న కొనిచ్చేవాడిని. అంతేగాని ఆ అమ్మాయి ఎప్పుడు నా దగ్గర నుంచి డబ్బులు ఆశించలేదు, ఏం ఆశించలేదు. అమ్మాయి కూడా చాలా మంచిది. కానీ ఇలా కాలేజీల్లో జాయిన్ అయిన తర్వాత ఆ చుట్టూ ఉన్న అమ్మాయిలే మమ్మల్ని ఇలా విడదీశారు, ఈరోజు నేను ఇలా బాధపడేలా చేశారు అని మెసేజ్ పెట్టాడు. ఈ స్టోరీ బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎవరెన్ని చెప్పినా మీ పార్ట్నర్ మీద మీకు నమ్మకం ఉండాలి. ఒకసారి అది బ్రేక్ అయిందంటే మళ్ళీ ఏం చేసినా అది అతుక్కోదు. అవునా కదా? అందుకని మన వంతు ప్రయత్నం మనం నిజాయితీగా ఉందాం. ఒకవేళ వాళ్ళు మోసం చేస్తున్నారంటే అది మనకు తెలిసిందంటే ఆ రోజున వదిలేద్దాం. ఇదాకా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు విని వాళ్ళని తప్పుపట్టి మన మీద మచ్చ చేసుకొని ఇవన్నీ కరెక్ట్ కాదు. అర్థమైంది అనుకుంటా. అందుకని మీ ఇద్దరి మధ్యలో ఉన్నది మీ ఇద్దరి మధ్యలోనే ఉండాలి. అర్థమైందా? అది మూడో వ్యక్తికి తెలిసిందంటే ఎంత గొప్ప రిలేషన్ అయినా సరే పెంట అయిపోద్ది. అవునా కదా? కామెంట్లో రాయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చూస్తా. అలాగే ఈ బుక్ ఫస్ట్ అరే ఏముంటుందిలే ఈ బుక్ అనుకున్నాను, సాగర సంగమం. కానీ అమెజాన్లో నేను కొన్న తర్వాత ఈ బుక్లో ఏముందంటే మన చుట్టుపక్కల జరిగే రిలేషన్షిప్ గురించి, అసలు ఒక అమ్మాయితో ఎలా ఉండాలి, ఏం చేస్తే ఒక రిలేషన్షిప్ బాగుంటుంది, వారి కోసం ఎదురు చూడడంలో ఉన్న బాధ, ప్రేమ, ప్రతిదీ ఇందులో రాసింది. ఈ బుక్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది, కుదిరితే
నచ్చితే చూసి కొనండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ స్టోరీ, మీరు ఎలాగైతే కొంతమంది వాళ్ళ ఇబ్బంది పడి మీ జీవితం నాశనం చేసుకున్నారో, అలాగే ఇప్పుడున్న జనరేషన్కి మీ మాటల ద్వారా చెప్పాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ ది రేర్ హెయిర్ ఉంటుంది, అక్కడికి వచ్చి మెసేజ్ పెట్టండి. నేను ఆ నెంబర్ ఇస్తా, మాట్లాడదాం. మీ మాటల్లోనే జనాలు చెప్తురు. కానీ అర్థమైందా? ఏమనిపించిందో కామెంట్లో రాయండి. మంచిది.